రోజా గతంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రిగా ఆ రోజా గారి గురించి మనందరికీ తెలుసు. ఆమె ముఖ్యంగా చెప్పాలంటే ఆ శాఖకి సంబంధించి ఏం చేశారో తెలియదు, కానీ చాలా అవినీతికి సంబంధించి అయితే బెంచ్ కార్లు కొన్నారో ఇంకొక కొన్నారో ఏమైతే చాలా వరకు కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి గతంలో చెప్పారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర సంబంధించినటువంటి దాంట్లో కిట్ల కొనుగోలు ఏదైతే స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఆడుకునేటువంటి ప్రాపర్టీస్ ఉంటాయో వాటి కొనుగోలులో చాలా దాదాపు 100 నుంచి 400 కోట్ల వరకు కూడా అవకతవకలు జరిగాయి. దీనిలో భారీ దోపిడీ జరిగింది, భారీ మోసానికి పాల్పడ్డారు అని చెప్పేసి. అంటే 100 రూపాయలు కొన్నటువంటి ఒక కిట్ ని 1000 రూపాయలు చూపించినట్టుగా. సో ఇలాంటివన్నీ కూడా గతంలో రోజా గారు చేసినట్టుగా అయితే వస్తున్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆడుదాం ఆంధ్ర అవకతవకలపై ఏసీబీ విచారణ మరికొద్ది సేపట్లో జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏసీబీకి ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. రోజా గారు దీంట్లో భారీగా లబ్ధి పొందినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మనం ఇప్పటికే చూసాం. ఆవిడ బెంచ్ కార్లు కొన్నారా ఇంకోటి కొన్నారా అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి ఒక బలమైనటువంటి ఉచ్చు రోజా గారి మీద అయితే బిగుచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆవిడ ఆంధ్రప్రదేశ్కే కంప్లీట్గా దూరం అయిపోయింది. అసలు ఆవిడ నియోజకవర్గానికి ఓడిపోయిన తర్వాత అయితే వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే అటు వైఎస్ఆర్సీపీ కూడా దూరం పెడుతున్నారా అనే విధంగా అయితే ఆమె ప్రవర్తన కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏదో జస్ట్ ప్రెస్ మీట్ వచ్చిలో మాట్లాడడం తప్ప బయట ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు రోజా గారిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బలమైన నాయకులు ఇప్పటికే ఒక్కొక్కరు అరెస్ట్ అవ్వడం కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. అదే నేపథ్యంలో రోజా గారు కూడా అరెస్ట్ అయితే కనుక ఆమె మీద ఉన్నటువంటి అభియోగాలకి ఆమె ఇచ్చేటువంటి ఆన్సర్ ఎలా ఉంటుంది, ఏసీబీకి ప్రభుత్వం రిఫర్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి విషయాలు తీసుకున్న తర్వాతే కొన్ని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏసీబీకి ఇవ్వాలనే ప్రభుత్వ యోచనలో భాగంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రోజా గారు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటకు తీయాలి. గతంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో చేసినటువంటి అనేక అక్రమాలన్నింటినీ కూడా వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రోజా గారు, మనందరికీ తెలుసు రోజా గారికి మాటలు ఎక్కువ పని తక్కువ అనే విధంగా ఉంటాయి. సో అదే తరహాలో ఈరోజు చేసినటువంటి కాస్తో కోస్తో పనిని కూడా దాంట్లో కూడా భారీ దోపిడీకి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఈరోజు మరి రోజా గారిని కనుక అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 90% కొంతమంది బయటికి పోయినా ఉన్నోళ్ళలో ఒకళ్ళిద్దరు మాత్రమే బయట ఉన్నటువంటి పరిస్థితి అయితే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే దీని మీద బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు, అలాగే రోజా గారి మీద కావచ్చు విచారణ చేపట్టాలని చెప్పి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ఉంది. దీనికి నిర్ధారణ అయితే కనుక రోజా గారిని కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చాలా మంది